నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ నేను కిరణ్. జూబ్లీహిల్స్ తెలంగాణలో ఇప్పుడు హాటెస్ట్ సెగ్మెంట్. రాజకీయ అస్థిరత నెలకొన్న ఈ సమయంలో ఈ ఎన్నిక విజయం ఒక రకంగా అన్ని పార్టీలకు అత్యవసరం కూడా. అయితే ఓ పక్క సిట్టింగ్ బీఆర్ఎస్, మరోవైపు అధికార కాంగ్రెస్, బీజేపీ కూడా తన సత్తా చాటాలని ఇంకోవైపు. మొత్తానికి జూబ్లీహిల్స్ రాజకీయం వేడెక్కింది. అయితే సిట్టింగ్ సీటును నిలబెట్టుకునే విషయంలో బీఆర్ఎస్లో కొంత టెన్షన్ కనిపిస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల్లో ఈ విషయం క్లియర్గా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ హస్తగతం చేసుకోవాలని ఎదురు చూస్తోంది. హైదరాబాద్లో బలంగా ఉన్నామని చెప్పుకునే బీఆర్ఎస్ ధీమాతో ఉంటే జూబ్లీహిల్స్ తమ ఖాతాలు వేసుకోవడానికి అటు కాంగ్రెస్ అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ నెలాఖరులోపే బైపోల్ నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంకేతాలు అందినట్లు అధికార వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. ఇప్పటికే తుది ఓటర్ ముసాయిదా జాబితాను విడుదల చేసిన ఈసీ ఈ నెల 3వ వారంలో ఫైనల్ ఓటర్ లిస్టును రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ క్షణమైనా ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే దీపావళి తర్వాత పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సెగ్మెంట్లో విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు గట్టిగానే ఫోకస్ పెట్టాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ బైపోల్ షెడ్యూల్ విడుదల కానుంది. అక్కడ 2 లేదా 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఉప ఎన్నికలను చివరి దశ పోలింగ్తో నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దీపావళి తర్వాత జరిగే అవకాశం ఉంటుందని చర్చ ఆఫీసర్లలో ఉంది. ఫలితం మాత్రం నవంబర్ తొలి వారంలో ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే బీహార్ అసెంబ్లీ నవంబర్ 7 లోపు ఏర్పడాలి. అందుకని ఈసీ ఈలోపే పోలింగ్ పూర్తి చేసి రిజల్ట్ ప్రకటించేందుకు కావాల్సిన క్యాలెండర్ను తయారు చేస్తున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఛాలెంజ్గా మారింది. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో శాసించనుంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సొంతం చేసుకుని మేయర్ సీట్ను కైవసం చేసుకోవడానికి కావాల్సిన బూస్టింగ్ ఈ ఎన్నిక ద్వారా వస్తుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. 3 ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్లో గెలుపు కోసం ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాయి. అందుకోసం కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. పలువురి పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ చివరికి స్థానికంగా పట్టున్న ఓ బీసీ లీడర్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ మధ్య సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ఎన్నికపై రివ్యూ చేసి అక్కడ పట్టున్న బీసీ నేతను పోటీకి రెడీగా ఉండాలని సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇస్తున్నట్లు ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు. ఇక బీజేపీ నుంచి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, లంకెల దీపక్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ గెలుపు కోసం కాంగ్రెస్ చాలా కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తుంది. 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్కు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. వీరంతా రెగ్యులర్గా నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెద్ద ఎత్తున పెరిగిందని పలు సంస్థలు నిర్వహించిన రిపోర్టులో వెల్లడినట్లు మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ పరిస్థితి గురించి కేటీఆర్ ఇలా చెప్పేశాక ఇక మిగతా వాళ్ళు అనడానికి ఏముంటుంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తల మీటింగ్లో కేటీఆర్ ఇలా ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు. ఇది చూశాక ఒక విషయం మాత్రం క్లియర్ అయిపోయింది. జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది. సిట్టింగ్ సీటు ఇజ్జత్గా సవాల్ అయినప్పటికీ గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ తలుచుకొని ఆందోళన చెందుతున్నారు ఆ పార్టీ నాయకులు. దాంతో వీలైనంత త్వరగా జూబ్లీహిల్స్ ప్రజల్ని మరోసారి తమ వైపు తిప్పుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. బేసిక్గా బైపోల్ ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా పొలిటికల్ హీట్ మామూలుగా ఉండదు. ఆ ఎన్నిక జరిగేదాకా రాష్ట్ర రాజకీయం మొత్తం ఆ ఒక్క నియోజకవర్గం చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ విషయంలోనూ అదే కనిపిస్తోంది. ఎన్నిక ఎప్పుడొస్తుందో తెలియకపోయినా జూబ్లీహిల్స్ రాజకీయం మాత్రం హీట్ ఎక్కింది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలెట్టేశాయి. ఈ సీటు అధికార కాంగ్రెస్ కంటే అపోజిషన్లో బీఆర్ఎస్కే చాలా ఇంపార్టెంట్. అందువల్ల జూబ్లీహిల్స్లో మళ్ళీ జెండా పాతేందుకు బీఆర్ఎస్ సర్వశక్తిగా ఉడుతోంది. కానీ గ్రౌండ్లో సీన్ అలా కనిపించట్లేదు. ఇది బీఆర్ఎస్ సర్వేల్లోనే తేలింది. ఇప్పుడు పార్టీకి ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉంది, ఇతర పార్టీల పరిస్థితి ఏంటి అనే వివరాలు సేకరిస్తే రిజల్ట్ నెగిటివ్ వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొందరు కింది స్థాయి నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయారు. అందువల్ల పార్టీ క్యాడర్ని తిరిగి యాక్టివ్ చేయడంతో పాటు అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించడం బీఆర్ఎస్కు ఎంతో అవసరం. అయితే ఈ విషయంలోనే బీఆర్ఎస్లో కొంత టెన్షన్ కనిపిస్తోంది. అందుకే డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తోంది. సర్వేలు కూడా చేయించి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అంచనా వేస్తోంది అధిష్టానం. పార్టీ బలం బలహీనతలని అంచనా వేసుకుని అందుకనుగుణంగా ముందుకెళ్లాలని చూస్తోంది ఆ పార్టీ నాయకత్వం.
ఈ ఉప ఎన్నిక సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడమే కాదు, బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయించేది కూడా. అధికార కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ పోటీని ఎదుర్కొని సవాళ్ళని అధిగమిస్తేనే బీఆర్ఎస్ పట్టు నిలుపుకోగలుగుతుంది. లేకపోతే ఆ పార్టీకి మున్ముందు మరిన్ని కష్టాలు తప్పవనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.